హాయ్ టు ఆల్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ప్రసన్న వాయిస్. సో ఈ వీడియోలో మేము రీసెంట్లీ వైజాగ్ వెళ్ళినప్పుడు ఫిషింగ్ బోట్ ఎక్స్ప్లోర్ చేసాము. అది ఎలా ఉందో చూద్దాం రండి. ఇక్కడ నేను ఆరో మార్క్ పెట్టి ఒకటి చూపించాను చూడండి. దానిపైన మూత తీస్తే సో వీళ్ళు ఫిషింగ్కి వెళ్ళినప్పుడు సముద్రంలోకి సో వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ కావాలి కదా. సో వాళ్ళు డ్రింకింగ్ వాటర్ స్టోరేజ్ కోసం ఇందులో స్టోర్ చేసుకుంటారు. ఇందులో ఒక 10 నుంచి 15 డ్రమ్స్ పడతాయన్నమాట. సో దాని నిండా వాటర్ స్టోర్ చేసుకొని వెళ్తారు. సో ఫస్ట్ లోపలికెళ్ళగానే మనకి ఇలా ఉంటది అట్మాస్ఫియర్. అండ్ ఇటు సైడ్ మొత్తం ఫిషెస్‌ని ఎక్కడ స్టోర్ చేస్తారో గూడా నేను చూపిస్తాను. నేను ఫస్ట్ టైం లోపల చూసినప్పుడు నార్మల్ బోట్స్ మనం చూస్తాం. బట్ ఫిషెస్‌ని తీసుకొచ్చే బోట్ చూసి నేను షాక్ అయ్యాను లిటరల్లీ. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి. ఇక్కడ ఒక హోల్ నేను ఇది యారో మార్క్ పెట్టాను కదా. సో ఇందులో మొత్తం ఫిషెస్ ఉంటాయి. లోపల చాలా పెద్దగా ఉంటదంట ఇది. అండ్ లిటరల్లీ ఒక 3 టన్నుల ఫిషెస్ పడతాయి అందులో. అండ్ వీళ్ళు మొత్తం కూడా ఐస్ పెట్టి అందులో స్టోర్ చేస్తారనమాట. అండ్ ఇక్కడ కూడా మీకు స్టోరేజ్ బాక్స్ కనిపిస్తుంది. ఐస్ చూడండి ఎలా ఉందో. అండ్ నేను వెళ్ళినప్పుడు అప్పుడే ఫిషెస్ బయటికి తీశారు. సో మేము అప్పుడు వెళ్ళాం కాబట్టి సో ఇప్పుడే క్లీన్ అయిపోయినాయి. అన్ని బయటికి తీసి ఎలా నీట్గా వాష్ చేశారో కూడా నేను మీకు చూపిస్తాను. ఇక్కడ మీకు బ్లూ డ్రమ్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఇందాక నేను వాటర్ స్టోరేజ్ అన్నాను చూడండి. సో ఈ డ్రమ్ములే లోపల 10 నుంచి 12 పడతాయి. అండ్ నెక్స్ట్ వీళ్ళు ఒకసారి ఫిషింగ్కి వెళ్ళారంటే సో సముద్రంలో 10 నుంచి 15 డేస్ వరకు ఉండి ఫిషెస్ని వేటాడి మళ్ళీ రిటర్న్ బ్యాక్ వస్తారు. సో ఇప్పుడు లోపల ఎలా ఉందో చూద్దాం. సో వాక్వే ఇలా ఉంటుంది. అండ్ ఇటు పక్కన విండోస్ ఉన్నాయి. అండ్ ఇటు పక్కన వీళ్ళు పడుకునే బెడ్స్ అనమాట. సో మొత్తం 4 పడుకోవచ్చు. 1, 2 అండ్ కింద 2 పడుకోవచ్చు. సముద్రంలోకి వెళ్ళినప్పుడు సో కుకింగ్ కోసం కొన్ని గిన్నెలు తీసుకెళ్తారు. అండ్ ఇక్కడ యారో మార్క్ పెట్టింది కిచెన్ ఏరియా. ఆ కిచెన్లో ఒక్కళ్ళే పడతారు. సో చాలా చిన్నగా ఉంది, స్పేషియస్ అంతే. అండ్ నెక్స్ట్ ముందుకు వెళ్తే సో ఇంక ఇక్కడ వీళ్ళ ఇంజన్ అండ్ ఇక్కడ కొన్ని ర్యాక్స్ ఉన్నాయి వాళ్ళకి కావాల్సినవి. అండ్ ఇక్కడ గేర్ అవన్నీ వాటికి సంబంధించినవి ఉన్నాయి. మొత్తం ఇంకా వాళ్ళకి సంబంధించిన ఎక్విప్మెంట్స్. అండ్ ఇక్కడ డ్రైవర్ సీట్ చాలా పెద్దగా అనిపించింది. అండ్ స్టోరేజ్ ఏరియా అండ్ ఇంజన్కి సంబంధించినవి అన్నీ అవే ఉన్నాయి. అండ్ ఇందులో కూడా కొన్ని తార్లు వాటికి సంబంధించిన ఎక్విప్మెంట్సే ఉన్నాయన్నమాట. అండ్ ఇప్పుడు బయటికి వెళ్ళిపోదాం. అండ్ కింద డ్రాలో కూడా అది సంథింగ్ ఇంజన్వి అయ్యే ఉన్నాయి. అండ్ ఇందాక చెప్పాను కదా వీళ్ళు ఫిషెస్ ఎన్నిసార్లు కడుగుతున్నారంటే చాలా సార్లు కడుగుతున్నారు. బికాజ్ వాళ్ళు 10 డేస్ వెళ్తారు ఎక్కడికి వెళ్ళినా ఫిషింగ్కి. సో అక్కడి నుంచి షిప్స్ రాగానే ఇలా నీట్గా కడుగుతారు. ఎందుకంటే ఇన్ని రోజులు అవి ఐస్లోనే ఉంటాయి కాబట్టి. అండ్ ఇక్కడ కనిపించే ఈ బ్లూ డ్రమ్స్ అన్నీ కూడా వాళ్ళు షిప్పింగ్కి వెళ్ళినప్పుడు ఫిషింగ్కి వెళ్ళినప్పుడు దాని నిండా వాటర్ అంటే తాగే వాటర్, డ్రింకింగ్ వాటర్ స్టోర్ చేసుకుంటారు. అండ్ ఒక్కసారి చుట్టూ చూడండి ఎన్ని ఫిషింగ్ బోట్స్ ఉన్నాయో. అండ్ వైజాగ్ వెళ్ళినప్పుడు తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇదనమాట, ఫిషింగ్ హార్బర్. ఇక్కడ ఒక బోర్ కూడా మీకు కనిపిస్తుంది. అండ్ ఇటు సైడ్ వచ్చేసి ఇది కిచెన్ ఏరియా అనమాట. ఇందాక చూపించాను కదా లోపల నుంచి, ఇది బయట నుంచి అనమాట. సో ఇక్కడ కరెక్ట్గా గ్యాస్ స్టవ్ ఉంటుంది. అండ్ ఇటు సైడ్ వచ్చేసరికి ఒక స్పూన్స్. అండ్ ఇది వచ్చేసి మళ్ళీ లోపల పడుకోవడానికి అనమాట. ఇందాక బెడ్ చూపించాను కదా. ఒక్కసారి వీళ్ళు ఫిషింగ్కి వెళ్తే మళ్ళీ బోట్ రిటర్న్ వచ్చాక మళ్ళీ ఒక 2 వీక్స్ తర్వాతనే ఫిషింగ్కి వెళ్తారు. అప్పటి వరకు మళ్ళీ ఫిషింగ్కి వెళ్ళదు ఏ బోట్ అయినా. లెఫ్ట్ సైడ్లో ఒక యారో మార్క్ పెడుతున్నాను చూడండి. సో ఇది వచ్చేసి కిచెన్ అనమాట. ఇక్కడ డోర్ వేసింది. ఇందాక నేను చూపించాను చూడండి, ఆ డోర్ తీస్తేనే కిచెన్ ఉంటుంది. వైజాగ్లో ఫిషింగ్ హార్బర్ అనేది 1976లో స్టార్ట్ అయిందనమాట. ఇక్కడ ఈ రిక్షాని చూసారా ఫిషెస్ని తీసుకుపోయేది. నాకు ఇది చూడగానే లూకా మూవీ గుర్తొచ్చింది. సో ఇప్పటివరకు ఎవరైనా చూడకపోతే చూడండి, చాలా బాగుంటుంది. అది డిస్నీ హాట్స్టార్లో మీకు అవైలబుల్ ఉంటుంది. అండ్ మై యానిమేటెడ్ మూవీ అనమాట. అండ్ ఇదంతా పోర్ట్ ఏరియా అనమాట. చాలా బాగుంది. అసలు ఎన్ని ఫిషెస్ ఉన్నాయంటే బస్తాల నిండా అక్కడ ఎండబోసారు. అండ్ చుట్టూ చూడండి ఎన్ని బోట్స్ ఉన్నాయో. అసలు భలే ఉంది ఎక్స్పీరియన్స్. సో వైజాగ్ వెళ్ళినప్పుడు మస్ట్ విజిట్ ప్లేస్లో ఇది. బట్ కొంచెం స్మెల్ వస్తుంది బికాస్ ఇన్ని ఫిషెస్ అక్కడే ఉన్నాయి కాబట్టి. ఫస్ట్ టైం ఇన్ని ఫిషెస్ని ఒకే దగ్గర చూడటం బాగుంది ఎక్స్పీరియన్స్. అండ్ కాస్ట్ కూడా బయటతో కంపేర్ చేస్తే కొంచెం తక్కువే అనిపించింది. అండ్ బోట్ ఎక్స్పీరియన్స్ అయితే సూపర్, నెక్స్ట్ లెవెల్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అండ్ నా ప్రీవియస్ షార్ట్స్లో వైజాగ్లో మేము ఎక్కడ హోటల్స్లో స్టే చేసాము అండ్ ఏ ప్లేసెస్ విజిట్ చేసామనేది కమింగ్ బ్లాగ్లో పెడతాను. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.